టోల్ రుసుము ఎగ్గొట్టేందుకు భారీ వాహనాలు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. జాతీయ రహదారిని వదిలి కాలువగట్లు, గ్రామీణ రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. గ్రామాల్లోని రోడ్లు దెబ్బతింటున్నాయి. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఈటీవీ ఈనాడు ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తుని దివాన్ చెరువు జాతీయ రహదారిపై కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద టోల్ ప్లాజా ఉంది. ఈ మార్గంలో భారీ లోడ్తో వెళ్లే వాహనాలు వేల రూపాయల టోల్ చెల్లించాల్సి ఉంటుంది. కొందరు వాహనదారులు టోల్ రుసుము ఎగ్గొట్టేందుకు గ్రామీణ రహదారులను ఆశ్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చే ఇసుక, మట్టి, గ్రావెల్ లారీలు బూరుగుపూడి గ్రామ శివారులోని పోలవరం కాలువ గట్టు మీదుగా దారి మళ్లుతున్నాయి. 2 కిలోమీటర్ల మేర కాలువ గట్టుపై ప్రయాణించి కృష్ణవరం గ్రామం మీదుగా వెళ్లి టోల్ ప్లాజాను దాటేస్తున్నాయి. మరోవైపు సోమవరం, ఇర్రిపాక, మర్రిపాక, రామవరం గ్రామాల మీదుగా భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కృష్ణవరం టోల్ ప్లాజా మీదుగా వెళ్తే ఒక్కో వాహనానికి సుమారు 2,000 నుంచి 5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే గ్రామాల మీదుగా వెళితే 200 నుంచి 800 చెల్లిస్తే సరిపోతుందన్న ప్రచారం ఉంది. దీంతో భారీ వాహనాలు టోల్ గేట్ ను దాటవేసి గ్రామాల మీదుగా ప్రయాణిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వాహనాల తాకిడికి సోమవరం, మర్రిపాక, రామవరం రహదారులు గోతులమయంగా మారిపోయాయి. పోలవరం కాలువ గట్టు దెబ్బతింటోంది. వర్షాలు కురిస్తే గట్టు కుంగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. టోల్గేట్ 4,000, 8,000, 7,000, 3,000, 1,200 కట్టాలని కిష్టవారం దగ్గర నుంచి కిష్టవారం ఊర్లోంచి అంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మహిళలు అందరికీ కూడా హాని తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎవరి దగ్గర చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి ఈ బూరుపూడిలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో పోలవరం కాలువను ఆనుకుని మొత్తం భారీ వెహికల్స్ అన్ని కూడా ఆత్తూరులో అయితే ఇసుక లారీలు 100ల కొద్దీ వెళ్తున్నాయి. వాటి మీద కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని వాటికి ఖచ్చితంగా ఆ నివారణ చర్యలు తీసుకోవాలి. పోలవరం కాలువని కాపాడే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. కృష్ణవరం పరిసరాల్లో జరుగుతున్న అనధికారిక వసూళ్ల వ్యవహారం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు వందలాది వాహనాలు గ్రామాల మీదుగా వెళ్తుండటంతో లక్షల్లో వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువగట్టు మార్గాలను మూసివేసేందుకు అధికారులు ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి టోల్ ఎగవేత, అనధికారిక వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.